క్షణ క్షణం టెన్షన్. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్ల మోత మోగించారు ఆర్మీ అధికారులు. ఇక వరుస మీటింగ్లతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా చర్యలను, ఆపరేషన్ సింధూర్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మురళీ మనోహర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సార్, భారత్ పాక్ మధ్య యుద్ధం అయితే తీవ్రతరం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారత్ దెబ్బకైతే ఆ దేశ ప్రధాని ఇప్పటికే బంకర్లో దాక్కున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎలా చూడాలి సార్? ఇంకా పూర్తి స్థాయి యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇది ట్రయల్ మాత్రమే అని అంటుంటారు డైలాగ్. ఇంకా అసలైన సినిమా ముందుంది అని. భారత్ యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. మనం చాలా ఏమంటాం, నియంత్రణలో ఉన్నాము. చాలా కంట్రోల్డ్‌గా టార్గెటెడ్ వీటిని మాత్రమే మనము ఇది చేస్తున్నాము. టార్గెట్ చేస్తున్నాము. కాలిక్యులేటెడ్‌గా టార్గెట్ చేస్తున్నాము. ప్రజలు ఎవరు సామాన్య మానవుల పైన ఎవరికీ నష్టం కలిగించడం లేదు. ఈవెన్ ఆర్మీ పైన కూడా దాడులు చేయలేదు ఇంతవరకు కూడా. అంతటి నియంత్రణలో మనము ఉన్నప్పటికి కూడా పాకిస్తాన్ యొక్క పరిస్థితి సస్టైన్ చేసుకోలేని పరిస్థితి. దీన్ని ముందుకు కొనసాగించే పరిస్థితి లేకపోవడంతోటి ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. వాళ్ళ ఆర్మీ ఆఫీసర్స్ గానీ, ఈవెన్ నాయకులు గానీ, ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆర్మీ జనరల్ వరకు అనేక వార్తలొస్తున్నాయి. మనం ఇప్పుడే చెప్పలేము నిజంగా ఆ విధంగా పారిపోయారో, లేపోతే ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయారు. ఇలాంటి వార్తలన్నీ గూడా. హాస్పిటల్‌లో ఉన్నారు. ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధ సమయంలో ఎప్పుడు ఫేక్ న్యూస్ అనేది ప్రచారంలో ఉంటుంది. మనది ఫేక్ న్యూస్ ఉండొచ్చు, వాళ్ళది ఫేక్ న్యూస్ ఉండొచ్చు. కానీ మనము మన నియంత్రణలో ఉండడమే మంచిది. ఆహ్, వా వార్త వచ్చినంత మాత్రాన మనం ఇప్పుడే సంతోషపడాల్సింది గాదు. ముందుంది ముసళ్ళ పండుగ అని అంటాం గనక అటువంటి పరిస్థితి ఒకటుంటుంది. ఉమ్. ఎందుకంటే మనకు ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం అండి. ఈ యుద్ధంలో మనము గతంలో యుద్ధాలు ఇన్ని చేసినప్పటికి కూడా ఒక్క బంగ్లాదేశ్‌ను విడదీసి ఒక ఆనందం మనకు ఉన్నప్పటికి కూడా మిగిలిన యుద్ధాల్లో 71 యుద్ధంలో, తర్వాత అంతకన్నా ముందు 65 యుద్ధంలో గాని వీటన్నిటిలో కూడా మనము రావల్పిండి వరకు లేకపోతే లాహోర్ వరకు మన ఆర్మీ వెళ్ళింది ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ లా అన్నీ కూడా వదిలేసి తిరిగొచ్చాం మనం. ఈవెన్ పీఓకేను కూడా మనం సొంతం చేసుకోలేదు. ఎక్కడ కూడా మనం వాళ్ళకి బుద్ధి చెప్పలేదు. ఈవెన్ కార్గిల్ లేటెస్ట్ యుద్ధంలో కూడా కార్గిల్‌లో కూడా సింపుల్‌గా వాళ్ళు విత్‌డ్రా అయిపోయారు అంతే గాని, మనం సాధించింది చివరికి ఏముంది, ఒక ఇంచ్ ల్యాండ్ కూడా మనమేం తీసుకోలేదు. దానివల్ల వాళ్ళెప్పుడు కూడా ఓడిపోయామనే మానసిక స్థితి వాళ్ళకి కలగలేదు. అందుకే ఇప్పుడు ఆ విషయం తేల్చాల్సిన సమయం వచ్చేసింది. పాకిస్తాన్‌కు మళ్ళా కొంత భూభాగం కోల్పోతే గాని ఆ బుద్ధి రాదు అని అనిపిస్తుంది. అందుకే మనకు ఇది ఆరంభం మాత్రమే యుద్ధము. ఇంకా మనము ఒక అడుగు గూడా ఇంకా ముందుకు వేయలేదేమో అని మన వైపు నుంచి. వాళ్ళ వైపు నుంచి చాలా దూరమొచ్చారు. వాళ్ళకు నష్టం కలుగుతూనే ఉంది. కానీ ఎక్కువ నష్టం గూడా భరించేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. ప్రపంచవ్యాప్తంగా ఆహ్, 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 అందరూ కూడా కామన్ మ్యానే కాకుండా ప్రభుత్వాలన్నీ మనతో నిలబడ్డాయి. ఇది రైట్ టైమ్. ఒక ఏమంటాం, ఫైనల్ అసాల్ట్ అంటాము. అంటే పూర్తి రిజల్ట్స్ మనం సాధించేటువంటి ఒక అద్భుత అవకాశం భారత్‌కు ఉందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా పెహల్గాం దాడి తర్వాత అయితే ప్రతి భారతీయులు కూడా చాలా ఆవేదన చెందారు. ఖచ్చితంగా పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలి. ఇది ప్రజలందరి కోరిక. ఖచ్చితంగా పీఓకేని ఇదే సమయంలో మనం ఆధీనంలోకి తీసుకోవాలి అనే ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ముఖ్యంగా అదేనా నెరవేరే అవకాశం కనిపిస్తుందంటారా? అవును. అందరూ కూడా పీఓకే‌ను మాట్లాడుతున్నారు గానీ, మనం గనక ఇప్పుడు యుద్ధం జరుగుతున్న తీరు, ఒకవైపు కరాచీ నేవీ దీన్ని అంతా కూడా మనం విధ్వంసం చేశాం. ఇంకోవైపు పీఓకేలో తక్కువ చేస్తున్నాం మనం యుద్ధం. పీఓకే కన్నా మనము లాహోర్ వైపు వెళ్ళిపోయాం. కనుక చూస్తుంటే ఏందంటే, పంజాబ్ ఏదైతే ప్రధాన కేంద్రమో అలాంటి సెంటర్స్‌లో వెళ్లి కొడతా ఉన్నాం. ఎందుకంటే కుంభస్థలాన్ని కొట్టాలి అని. అలా కొట్టడంలో ఉద్దేశ్యం ఏందంటే, ఒకవైపు బలూచిస్తాన్ ఇంటర్నల్ వార్ జరుగుతూనే ఉంది. కనుక చివరకు కాళ్ళబేరానికొచ్చి పీఓకేను వాళ్ళే సమర్పించుకునేటువంటి ఒక స్థితి. ఇప్పుడు మనమేమి ఆక్యుపై చేయడం లేదు పీఓకేను. సో, చాలా వ్యూహాత్మకంగా లాహోర్ లాంటి పెద్ద స్థలాలను, పంజాబ్‌లో ఉన్నటువంటి పెద్ద పట్టణాలను వీటిని టార్గెట్ చేసి కొడుతున్నాము. కనుక వ్యూహం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే, మనం అనుకున్నట్టుగా పీఓకే కోసమే యుద్ధం చేసినట్టుగా మనం కనపడడం లేదు.
కానీ జరిగేది చివరకు అదేనా అని నాకు అనిపిస్తుంది. హ్మ్. నిజానికి మనం యుద్ధం చేయట్లేదు. పాక్ అయితే తనంతట తనే వచ్చి ఉచ్చులో పడుతున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ కాలబేరానికి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ఇక్కడంటే మన భారతదేశంలో ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగానే సైనిక వ్యవస్థ కూడా నడుస్తున్న పరిస్థితి. కానీ పాకిస్తాన్‌లో పరిస్థితి వేరు కదా! ఆర్మీ అక్కడ శాసిస్తోంది. అక్కడ ప్రభుత్వం మాట వినే పరిస్థితి లేదు కదా! దానికి తోడు ఉగ్రవాదులను కూడా అందులో భాగం చేస్తూ ఉంటారు ఈ చర్చల్లో. మరి అలాంటప్పుడు వాళ్ళ కాలబేరానికి వచ్చినా, ప్రభుత్వం వచ్చినా ఆర్మీ గానీ, అక్కడ వాళ్ళతో కలిసిపోయిన ఉగ్రవాదులు గాని ఒప్పుకునే అవకాశం ఉంటుందా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ! పా పాకిస్తాన్‌లో ఏ 5 ఏళ్ళు కూడా ఒక ప్రభుత్వం నిలబడలేదు. దాని హ్మ్. చరిత్ర అది. మనతో పాటు స్వాతంత్రం పొందినప్పటికి కూడా అక్కడ డెమోక్రసీ ఎప్పుడుందని. కనుక 5 ఇయర్స్ నిండుగా ఒక ప్రభుత్వం నడపలేదు అంటే అర్థమేంది అంటే ఆర్మీ నడుస్తుంది అక్కడ. ఆర్మీ చేతిలోనే ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒక కీలుబొమ్మ. అందుకే ఒక పెద్ద సేయింగ్ ఉంది గదా! ప్రపంచమంతా ప్రసిద్ధి ఏందంటే 180 దేశాలుంటే దేశాలకు ఆర్మీ ఉంటుంది. అక్కడ మాత్రము ఆర్మీకి ఒక దేశం ఉంది. అంటే దేశమే ఆర్మీ చేతిలో ఉంటుంది. అందుకని నాయకులెవరో ఆదేశిస్తే వీళ్ళు చేస్తారు. నో. నాయకులు మొరపెట్టుకోవాల్సిందే. పార్లమెంట్‌లో ఏం మాట్లాడుతున్నారే ఒక ఎంపీ నిన్న ఏడుస్తున్నాడు. అయ్యో! దిక్కెవరు ఈ దేశానికి అల్లానే కాపాడాలనా అని ఒక ఎంపీ ఏడుస్తాడు. మనము రకరకాలు చూస్తాం. ఇంకొక పార్లమెంట్ మెంబర్ మొన్నో రోజు మాట్లాడుతున్నాం. మన ఆర్థిక పరిస్థితి ఏడుంది? మనకు డబ్బులే లేవు. మనం యుద్ధం ఏడ చేస్తామని ఒకడు ఏడుస్తా ఉన్నాడు. కనుక అక్కడ ప్రధానమంత్రి లాంటి వాళ్ళ చేతిలో ప్రభుత్వాలు లేవు. కనుక ఆర్మీ జనరల్ మునీర్ లాంటి వాళ్ళ చేతిలోనే అక్కడ ప్రభుత్వం ఉంది. కనుక యుద్ధము ప్రారంభించాలన్నా, క్లోజ్ చేయాలన్నా ప్రారంభించడం వాళ్ళ చేతిలో ఉంది గానీ, క్లోజ్ చేయడం ఎన్నడూ వాళ్ళ చేతిలో లేదు. మన చేతిలో ఉంటుంది. ప్రతి యుద్ధం అలాగే జరిగింది. చివరికి ఎండింగ్ మనం చేస్తాం. మనకిష్టమైన రోజు చేస్తాం. మన షరతులతోనే మనం చేస్తాం. ఇది పాకిస్తాన్‌కి ఎన్నటికీ బుద్ధి రానటువంటి విషయం. ఇప్పుడు గూడా అదే జరగబోతుంది. అందుకే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాం. వాళ్ళంతా నిస్సహాయంగా కనిపిస్తున్నారు. వాళ్ళ నాయకులందరూ కూడా. ఇమ్రాన్ ఖాన్ లోపలున్నాడు. ఏమవుతుందో తెలియదు. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఇమ్రాన్ ఖాన్ లోపల ఉన్నాడు. కనుక ఇక్కడ ఆర్మీ ఏం చేస్తుంది? ఆయనను వదులుతుందా? వదలదా? అంటే అసలు ఉన్న జైల్లోనే బ్రతికి బయటికొస్తాడో కూడా తెలియదు. ఇలాంటి భద్రత లేదు పాకిస్తాన్‌లో. అది ఒక ఏమంటాం పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అక్కడి ప్రభుత్వం. కనుక మనము వేచి చూడాల్సిందే. ఎంత డిసింటెగ్రేట్ అయితది పాకిస్తాన్? ఎన్ని ముక్కలవుతది పాకిస్తాన్? అనేదే ఇప్పుడు ప్రపంచం చూస్తూ ఉంది. హ్మ్. మీరు చెప్పినట్టు ఎప్పుడు కూడా పాకిస్తానే కాలుదూవుతున్న పరిస్థితి. మనం ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు కొట్టినా సరే, వాళ్ళు తిన్నా సరే వాళ్ళకి బుద్ధి రాని పరిస్థితే కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు మనం ఎప్పుడు శాంతి, శాంతి అంటాం. వాళ్ళు దాడి చేసినప్పటికీ కూడా మనం విజయం సాధించడం వరకే చూస్తున్నాం గానీ, పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టిన పరిస్థితి. కానీ ఇప్పుడు అంతకు మించి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నాయనే వార్తలొస్తున్నాయి. నిజంగా ఇప్పుడు పాకిస్తాన్‌లోకి మనం ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి ఇది రైట్ టైమ్ అనుకోవచ్చా? యెస్. ఎంటర్ కావడం అంటే యుద్ధము ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం అని హ్మ్. అర్థము. కనుక ఇప్పటికైతే మనము కేవలము ఉగ్రవాద స్థావరాలను లేదా కొన్ని ప్రధాన కేంద్రాలు, ఆర్థిక కేంద్రాలను కరాచీ లాంటి అదేమంటాము నేవీ దీనిపైన మనం దాడులు చేశాము. ఆ విధంగా ముఖ్యంగా వైమానిక స్థలాలపైన మనం రేపు దాడులు చేయబోతున్నాము. అలాగే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ముఖ్యంగా వాళ్ళ ఆయుధ సామాగ్రి ఎక్కడెక్కడ ఉంటుంది వాటిని దాడి చేస్తాం. చిట్ట చివరి అది ఏంటంటే అక్కడ బార్డర్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళడం అనేది అది అఫీషియల్ యుద్ధం అవుతుంది. అంతవరకు మనం అంటే ఒకటండి యుద్ధ రీతి మారిపోయింది ఇప్పుడున్నటువంటి దేశంలో. అంటే ఆయుధాల యొక్క పరిస్థితి ఎలా ఉంది? టార్గెట్ ఎక్కడుంటే అంటే ఒక ఇంచు తేడా లేకుండా వెళ్లి కొట్టేటటువంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ఈవెన్ ప్రపంచ దేశాల్లో హమాస్ లాంటి దీంట్లో కూడా యుద్ధం ఎలా జరుగుతుంది? ఆయుధాలు వెళ్లి కొట్టేస్తున్నాయి మనుషులు వెళ్ళకుండా. అన్‌మాన్డ్ అని అంటాం. అన్‌మాన్డ్ వెపన్స్ అన్నీ కూడా ఇప్పుడు డ్రోన్‌లు లాంటివి లేకపోతే మిసైల్స్ లాంటివి ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం. కానీ చివరకు జరిగేది మాత్రం అదే. ట్యాంకర్స్ వెళ్ళక తప్పదు. చివరకు దేశం పాకిస్తాన్ మనమేదైనా చేయాలనుకుంటే మాత్రము ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం జరిగి తీరుతుంది అని ప్రపంచమంతా అంటుంది. కనుక హ్మ్. మనం గూడా నమ్మి తీరాలి. ఈ ప్రభుత్వం చాలా బలమైనటువంటి ప్రభుత్వం. చాలా లెసన్స్ నేర్చుకున్నటువంటి ప్రభుత్వం గనుక ఇప్పుడు 65లో మనం యుద్ధం గెలిసాం. ఎంత దూరం వెళ్ళామంటే లాహోర్‌లో లాల్ బహదూర్ శాస్త్రి పీరియడ్‌లో లాహోర్‌లో మనం మన జాతీయ జెండా ఎగరేసాం అక్కడ.
కానీ జరిగింది ఏందండి, తాష్కంట్ ఒప్పందంతో బయటకు వచ్చేసాం. ఒక్క ఇంచ్ ఆఫ్ ల్యాండ్ కూడా మనం తీసుకోలేదు. ఈవెన్ 71 వార్లో కూడా సరే విడిపోయింది బంగ్లాదేశ్, కానీ 90,000 సైన్యం మన చేతిలో ఉండే. వాళ్ళందరిని ఒక్కరిని కూడా మనం ఎవరికి హాని కలిగించలేదు. షిమ్లా ఒప్పందంతో అంతా వదిలేసాం. ఒక్క పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా మనం తీసుకోలేదు. ఈవెన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మనం ముట్టుకోలేదు. ఎంత దారుణం! ఇలాంటి తప్పుని ఇప్పుడు మనం చెయ్యము. తప్పకుండా ఏదో ఒకటి మనం సాధిస్తాము. పాకిస్తాన్‌ను మరో 2 ముక్కలు చేస్తాము అని నాకనిపిస్తుంది. అందరూ కోరుకుంటున్నారు కూడా. ఆల్రెడీ అక్కడ బలూచిస్తాన్ ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసింది పాకిస్తాన్‌తో. మన యుద్ధం ఎలా ఉన్నా వాళ్ళ అంతర్గత యుద్ధం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ పాక్ స్థావరాలపై కూడా బలూచిస్తాన్ అది వేర్పాటువాదులైతే అక్కడ యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ముక్కలైపోతుందనడానికి ఇదే నిదర్శనంగా చూడొచ్చా? అద్భుతంగా, అద్భుతంగా అసలు తప్పకుండా బెలూచిస్తాన్ ఎప్పటినుంచో, ఇప్పుడు కాదు, యుద్ధం కన్నా ముందు నుంచి కూడా వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. అవును. తమ తమ దేశంతోనే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మొన్న ఈ మధ్యలో చూస్తాను, కొన్ని వీడియోలు వస్తున్నాయి. ఏది మన దగ్గర నక్సలైట్లు గనుక మందు పాత్రలు పెట్టి ఎలా లేపేస్తారో పోలీసు వాళ్ళను, అలా సైనికులను లేపేస్తున్నారు. 20 మందిని, 15 మందిని లేపేస్తున్నారు. చిన్న చిన్న వెహికల్స్ వీటిని హైజాక్ చేసి చూస్తాం. కానీ ఏకంగా రైళ్లనే హైజాక్ చేసి తీసుకెళ్తున్నారు. అంటే అక్కడ అక్కడ ఉద్యమము ఒక యుద్ధంలా నడుస్తుంది. కనుక వాళ్ళు డైరెక్ట్‌గా యుద్ధమే చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని. పాకిస్తాన్ పరిస్థితి చాలా దీనంగా ఉంది. కనుక ఈ హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కూడా పరిస్థితి బాగలేదు. పైనుంచి మనము ఇండో వాటర్ ట్రీటీలో నీళ్లు ఆపేసాము. కనుక పంజాబ్‌కు, సింధుకు నీళ్లు రావడం లేదు. అది కూడా ఒక సమస్య. ట్రేడ్ మనం ఆఫ్ చేసాము. ఆల్రెడీ ఇక్కడ కరాచీ పోర్ట్‌ను మనం కొట్టేసాము. అక్కడ ఏవి లావాదేవీలు లేవు. బయట నుంచి వచ్చేవాళ్ళు లేరు. బయటికెళ్ళే వాళ్ళు లేరు. గదార్ ఒక ఒక పోర్ట్ ఉంది. ఇంకా దానిపైన కూడా దాడి జరుగుతుందని అనుకుంటున్నాను. ఎయిర్‌పోర్ట్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఒక్కటి కూడా పనిచేయడం లేదు. ఆ విధంగా స్తంభించిపోయింది పాకిస్తాన్. 3 రోజులకే స్తంభించిపోయింది. గిజగిజలాడుతా ఉంది పాకిస్తాన్. నేను అనుకుంటాను ఇంకొక 2 డేస్ కూడా యుద్ధాన్ని తట్టుకోలేదు పాకిస్తాన్. చేతులెత్తేస్తుంది. హ్మ్. ఇప్పటికే ఈరోజు ఐఎంఎఫ్ దగ్గర కూర్చున్నది. ఐఎంఎఫ్ దగ్గర మనమే ఆపుతున్నాం. యుద్ధంలో ఉన్నటువంటి దేశానికి ఫండింగ్ జరగకూడదు అని. అమెరికా ఓకే అంటేనే ఐఎంఎఫ్ డబ్బులిస్తుంది. వరల్డ్ బ్యాంక్ దగ్గర మనం నిలబెట్టాం. యుద్ధంలో ఉంది పాకిస్తాన్. సెవెంత్ మనం యుద్ధం ప్రారంభించడం కూడా అందుకోసమే. హ్మ్. ఎందుకు అనంటే యుద్ధంలో నిండా మునిగినటువంటి దేశానికి వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదు. జనరల్‌గా ఇవ్వరు ఆ విధంగా. కనుక ఇప్పుడు గనుక బెయిల్ ఔట్ కావాలి. ఇప్పుడు కొంత డబ్బు వస్తే గాని బ్రతుకుదెరువు లేదు. వీళ్ళకండి ఇప్పుడు ఐఎంఎఫ్‌తో ఎంత డబ్బు అడిగారు వాళ్ళు అంటే, మన ఒక ఐపీఎల్ మ్యాచ్‌కి ఎంత బడ్జెట్ ఉంటదో అంత బడ్జెట్ అడిగారు. వాళ్ళ పరిస్థితి అంతే, వస్తే చాలు కాసింత డబ్బు ఇంత బ్రతకడానికి అనేటువంటి పరిస్థితి వాళ్ళకుంది. కనుక ఆర్థికంగా మనమేమో 1 ఇయర్ వరకు యుద్ధం చేస్తూ కూర్చున్నా కూడా మన యొక్క విదేశీ మారక ద్రవ్యం, ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఏదైతే ఉందో అది తరిగేటట్టుగా లేదు. మనం ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాం. ఏ సమస్య లేదు ఇప్పటికి. 1 ఇయర్ వరకు మనం యుద్ధాన్ని సస్టైన్ చేయగలం. వాళ్ళ యొక్క మొత్తం ఫారిన్ ఫండ్స్ అన్నీ కూడా ఇదేంది విదేశీ మారక ద్రవ్యము 1 ½ మంత్స్ కన్నా ఎక్కువ రాదు వాళ్ళకి. హ్మ్. 1 మంత్ తర్వాత వాళ్ళు ఆకలితో చావాల్సిందే. కనుక ఓ రకంగా ఆర్మీ డిసిప్లిన్ లేదు. ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ లేదు. సమస్యల్లో ఉన్నారు. ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదు. మేకపోతు గంభీరంతో అక్కడక్కడ డ్రోన్‌లతో, మిసైల్స్‌తో వాటితో వీటితో దాడులు జరుపుతున్నప్పటికీ కూడా వాళ్ళు పెద్ద పెద్ద విమానాలు, యుద్ధ విమానాలు F-16 లాంటివి, లేకపోతే JF-17 లాంటివి వాటిని కొట్టేస్తున్నాం మనం. ఇప్పటికే ఒక 5-10 విమానాలను, యుద్ధ విమానాలను కొట్టేసాం. కనుక ఇంకేం మిగులుతాయి వాళ్ళ దగ్గర? పాపం చైనా ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే తమ విమానాలను ఇండియా కొట్టేస్తుంది. మనం వాడుతున్న యుద్ధ సామాగ్రి ఆకాష్ లేకపోతే ఇవన్నీ కూడా మనయి సొంతంగా మన డీఆర్‌డీఓ తయారు చేసినటువంటి మిసైల్స్ మనం వాడుతున్నాం. ఎంత అద్భుతం అండి! ఈరోజు మన మిసైల్స్ పరీక్షలో నిలబడ్డాయి. గెలుస్తున్నాయి. కొడుతున్నాయి. ఎనిమీని కొడుతున్నాయి. రేపు భవిష్యత్తులో మన మిసైల్స్ ప్రపంచమే కొనబోతుంది. ఈ యుద్ధంలో మనం గెలిస్తే మనకు ఇంకో లాభం ఏంటంటే, మన ఆయుధాలకు గిరాకీ వస్తుంది. అవును. మన ఒక ఆయుధాలు రకంగా మార్కెట్‌లో చెప్పాలంటే నడవవు. భారత బలం కూడా ప్రపంచ దేశాలకు తెలిసే అవకాశం కనిపిస్తుంది కదా? యెస్. యెస్. ఇప్పుడు మనం బల ప్రదర్శన చేస్తున్నాము. హ్మ్. బలంగా నిలబడ్డాము. పైగా అన్నిటికన్నా మనకు ఇదేందంటే యుద్ధ నీతి కన్నా ముందుగా మనం చాలా స్పేడ్ వర్క్ చేశామండి. మనం మర్చిపోకూడదు. చాలా హోమ్ వర్క్ చేశాం. హ్మ్. మనం చాలా సార్లు మన దగ్గర ఒక విమర్శ వచ్చేది. ఎందుకు ఈ మోడీ గారు ఎప్పుడు విదేశాల్లో టూర్ చేస్తుంటారు? దేశంలో ఉండరు అని మనం అనుకునేవాళ్ళం అప్పుడప్పుడు. కానీ
అనేక దేశాలతో మనం స్నేహము, ఒక బంధం మనకు ఏర్పడడం వల్ల ఈరోజు అది మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ స్నేహం ఊరికే పోలేదు. హ్మ్. మోడీ గారు చేసిన పర్యటన వృధా పోలేదు. అవును. అదంతా మనకైతే కూడా స్నేహితులు దొరికారు. పాకిస్తాన్ అయితే ఒంటరి అయిన పరిస్థితి కనిపిస్తుంది కదా! మనకు స్నేహితులు దొరకడం అడ్డుంచితే పాకిస్తాన్ ఒంటరిని చేయగలిగాం. ఎగ్జాక్ట్‌గా. హ్మ్. పాకిస్తాన్ ఒంటరి అంటే మన స్నేహం కారణంగా కూడా ఒంటరితనం వచ్చేసింది. అవును. సౌదీ లాంటి ఈవెన్ ఏమంటాము ఒపెక్ కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, పశ్చిమాసియా దేశాలు, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు కూడా మనతో నిలబడ్డాయి ఈరోజు. ఇది చాలా గొప్ప విజయం. గతంలో ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా అమెరికా పాకిస్తాన్‌తో నిలబడేది. ఈరోజు అమెరికా రావట్లేదు. మాకేం తెలియదు. మేము ఇందులో జోక్యం చేసుకోము. మేము పైగా అదేంటి భారత్ పైన ఎలాంటి ఒత్తిడి కూడా తేలేము అని చెప్పేసింది. ఓపెన్‌గా చెప్తుంది. ఈవెన్ చైనా పైగా కూడా ఇంకొక విషయం మనోహర్ గారు, అమెరికా ఏం చెప్పిందంటే అది ఇండియాపై జరిగిన దాడికి ఉగ్రవాదులపై సరైన సమాధానం చెప్తుంది. పాక్ కూడా యుద్ధం చేయకపోవడం మంచిది అన్న ఒక సలహా కూడా ఇచ్చింది కదా! సలహా కూడా ఇస్తుంది. అవును. అందుకని అంటే ఇప్పటికీ మనము ఉగ్రవాదులనే కొడుతున్నాము, వాళ్ళ స్థావరాలనే కొట్టడం వల్ల కూడా ప్రపంచ దేశాలకు ఎవరికీ ఇబ్బంది లేదు. మనం చేస్తున్న యుద్ధము న్యాయమైన యుద్ధంగా మనల్ని మనం ప్రెజెంట్ చేసుకున్నాం. వరల్డ్ కమ్యూనిటీ ముందల మనది ఒక న్యాయమైన పోరాటం. ముఖ్యంగా అంటే ఏదైతే పెహల్గాంలో జరిగిన సంఘటన అయితుందో, ఇది న్యాయం చేసేటువంటి పని మనం చేస్తున్నాం అనేది ప్రెజెంట్ చేశాము. దాని కారణంగా కూడా మనకొక మోరల్ రైట్ లాగా ఒకటి ఏర్పడింది. నైతికమైనటువంటి హక్కులాగా మనకు దొరికిందిది.